ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే అమ్మా అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళే ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు, జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు 1,00,00,000 సార్లు పుట్టేవాళ్ళు కాదు, 1,00,00,000 సార్లు చచ్చేవాళ్ళు కాదు, 1,00,00,000 పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవంతో ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో. మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు. దాచుకున్న విషయాన్ని గొంతు దగ్గర పెట్టి చంపేస్తా. ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనాల్లో పెట్టి నన్ను ఈగలోకి లాగేద్దామన్నా. ఎక్కడ పెరుగుతుంది అది? ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు. ఏ జనాల మధ్య పెరిగింది అది? 10కి పర్రకి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా? నేను ఇలా కాదే, పుట్టుకు నుంచి పుట్టుకి సంకరం చేసి వదిలేద్దయ్యావు. శేలాలు పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో చూస్తా.
ఇక్కడి నుంచి కదలం. ఇదెవరో తెలుసా? దీని పుట్టుగడ్డ తెలుసా? అసలు ఎవరనుకుంటున్నారు ఇది? ఆ సత్యరంగయ్య గాడికి పుట్టింది ఇదే. అలా చూస్తారంటరా? దీనమ్మ, దీని పుట్టుక, దీనిది అన్ని తేడాలు. అన్ని తెలిసినా మీకు ఇంకా బుద్ధి రాదురా నా కొడకల్లా. ఇదిగో ఈ గౌరీ దీన్ని రేప్ చేసి చంపిందామంట. ఆ సత్యరంగయ్యే. ఇదిగో వీడన్నా ఉన్నాడో సచ్చాడో తెలీదు. వాణ్ణి కూడా ఈ పాటికి ఆ సత్యరంగయ్య చంపేస్తుంటాడు. వాడింకా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైనా తెలుసుకోండిరా, నిజమేంటో తెలుసుకోండి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే, జరుగుతున్న దానికి ఎదురు తిరిగి నిలబడ్డం తప్ప. ఒక్క మనిషి స్వార్థం కోసం, ఒకే ఒక్క మనిషి బాగుపడడం కోసం ఇంతమంది బాధపడాలా? ఇంతమందిని తొక్కేయాలా? ఇంకెంతోమంది చావాలా? అయినా మీ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా? బతకడం కోసం, కేవలం బతకడం కోసం. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి, ఇవాళకంటే రేపు బాగుండాలని. బాగా బతకడం పక్కనట్టండి, అసలున్న బతుకులకే అర్థం లేకుండా పోయింది. దీని అమ్మ, కుక్కలు బతుకుతున్నాయి, మేము బతుకుతున్నాం. విశ్వాసం, అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మా అన్నయ్య అమాయకత్వం అంతా. ఆడేం తప్పు చేశాడు? అలాంటోడిని తీసుకెళ్ళి 10 మందిలో పెట్టి కొట్టించారు. కొడితే కొట్టించారు, 10 మందిలో అవమానించారు. ఆడెంత బాధపడ్డాడో తెలుసా? మీకే అంతుంటే మాకెంత ఉండాలని చెప్పి కొట్టారు. మీకే అంతుంటే మాకెంతుండాలి, మీకే అంతుంటే మాకెంత, మీకే అంతుంటే మాకెంతుండాలి. ఇప్పుడు చెప్పరా ఎంతుందో మాకు? దీనమ్మ తలుచుకుంటే ఇంతుంటుందిరా.
నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడు పౌరుషానికి రక్తాన్ని ఎద్దిన వేళ కొట్టేస్తానంటే ఏంటనుకున్నాను రా బాబు, నిజంగా కొట్టే టైం దగ్గరకు వచ్చేస్తుంది. జరగా అప్పటి నుంచి 2 చెంపల మీద 2 చేతులు తిరగొచ్చేస్తున్నారా బాబు. మామూలు గాలి అనుకున్నావేటి? దీని అమ్మ గాలి కుక్కర్ నుంచో పెట్టినా ఎగ్గేసేలాగా ఉంది. ఎవడి మీదైనా సరే మంచి టైంలో ఛాన్స్ పోగొట్టుకున్నాడు సత్యరంగయ్య. భయ్యని మట్టుకు వదులుకుంటాడేటి? పదవి పళ్ళంలో పెట్టి అప్పు చెప్తానంటే ఎవరు మట్టుకు వదులుకుంటారు? ఇంకా భయ్యంలో సత్యరంగారు ఎరా ఏ మా పాపిడి బాబు నుంచి ఇప్పుడు నెక్కడేటి నెక్కుతాడు నెక్కడా నెక్కుతాడా టైం వచ్చేంద్ర బాబు రే మాకు టైం వచ్చేంద్ర రే